హే అర్జున్, నువ్వేంటిక్కడ? ఇదే కాలేజీలో డిగ్రీ జాయిన్ అయింది సార్. కానీ డాక్టర్ అవడం కదా నీ ఆశయం. కానీ నీట్ ఎగ్జామ్లో ర్యాంక్ రాలేదు సార్. మరేం పర్లేదు, ఇండియాలో కాకపోతే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయి. అదేలా సార్? Geomedi, the only medical university in Georgia, having highest number of passed out students with lowest tuition fees. డాక్టర్ అవ్వాలనే నా కళను నేను సొంతం చేసుకున్నాను. మరి మీరు కూడా డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. మీరు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా? నీట్ ఎగ్జామ్లో ర్యాంక్ రాలేదని బాధపడుతున్నారా? డాక్టర్ అవ్వడం ఎలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇంకా ఆలోచించకండి. Geomedi, the only medical university in Georgia, having highest number of passed out students with lowest tuition fees. మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించండి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. మీలో ఎంతమంది డాక్టర్ కావాలనుకుంటున్నారు? ఎంతమంది డాక్టర్లు అవుతున్నారు? ఈ మోస్ట్ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్ లో విజయాలు సాధించాలని ఎంతో మంది విద్యార్థులు తహతహలాడుతున్నారు. మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ కావాలనుకునే విద్యార్థులకు ఇదొక అందని ద్రాక్షగా ఎందుకు మిగిలిపోతుంది? మనమున్న చోట అవకాశాలు లేకపోతే అవకాశాలు ఉన్న చోటకే మనం వెళ్ళాలి అంటారు పెద్దలు. ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కావాలని అనుకునే విద్యార్థులకు మన దేశంలో మెడికల్ కాలేజీలు సీట్లు తక్కువ. అంటే కావాల్సినన్ని మెడికల్ సీట్లు ఉండవు. పైగా పోటీ కూడా ఎక్కువే. దృఢ సంకల్పం ఉన్న లక్ష్య ఛేదనలో సాధనాలు సరిపోవు. చాలా వరకు విద్యార్థులు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో వారి కలను నెరవేర్చుకోలేక వెనుదిరిగిపోతున్నారు. విద్యార్థులు గాని తల్లిదండ్రులు గాని ఏం చేయగలరు చెప్పండి? లక్ష్యాన్ని చేరుకోలేక కాంప్రమైజ్ అయిపోతున్నారు. అంతేనా? వీటన్నిటినీ అధిగమించి జార్జియాలో మెడిసిన్ చదవడానికి అద్భుతమైన అవకాశం ఉంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నాడు వేమన. అలాగే కన్సల్టెన్సీస్ లో భాగ్యలక్ష్మి కన్సల్టెన్సీ వేరు అంటున్నారు అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులు. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ద్వారా ఎంబీబీఎస్ అబ్రాడ్ లో చాలా సులభం. మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటుంది ఫీజ్ స్ట్రక్చర్. ఇప్పుడు ఆ వివరాలన్నీ తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్, పంజాగుట్ట, హైదరాబాద్. ఈ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పిల్లలకు ఎంబీబీఎస్ చదువుదామనుకున్న వాళ్ళకు అందరికీ కూడా సుపరిచితమైన ఫర్మ్గా నేను చెప్పగలను. భాగ్యలక్ష్మి అంటే జార్జియా ఎంబీబీఎస్ అండ్ జార్జియా ఎంబీబీఎస్ అంటే భాగ్యలక్ష్మి అన్న విషయము ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పిల్లలకు అందరికీ కూడా తెలుసు. మీకోసం, మీ బంగారు భవిత కోసం, మీ కలలను సాకారం చేయడానికి నడుం మిగించిన ఏకైక సంస్థ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. మన ఇండియాలో, మన తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ చదవడానికి మేనేజ్మెంట్ కోటా లేదా ఎన్ఆర్ఐ కోటాకి అవుతున్న ఖర్చులో కనిష్ట ఫీజుకి కేవలం 10 నుండి 15% ఖర్చుతో ఎంబీబీఎస్ ని అబ్రాడ్ లో చదవచ్చు. అలాగే 15 నుండి 20% ఖర్చుతో జార్జియాలో ఎంబీబీఎస్ పూర్తి చేయవచ్చు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క కంట్రీ రిప్రజెంటేటివ్గా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేకపోతే హైదరాబాద్లో ఎవరైతే ప్రతి ఒక్క కంట్రీకి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ ఏ విధంగానైతే ఉన్నారో, సో జార్జియా ఎంబీబీఎస్ విషయంలో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్గా మేము ఇక్కడ జార్జియాని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోని అత్యధిక మంది విద్యార్థులకు జార్జియాలో యూనివర్సిటీలకు పరిచయం చేసి వారిని సాదరంగా తీసుకువెళ్లడమే కాక ప్రతి తెలుగు విద్యార్థిని కంటికి రెప్పలా కాపాడుతూ ఆత్మీయ భావంతో మన వంటకాలను మన వారితోనే వండిస్తూ మన వాతావరణంలో లాగే ఉండే వసతి గృహం సదుపాయాలను కల్పించి మన వాళ్ల మధ్యలోనే ఉన్నాము అనే అనుభవాలను అందిస్తూ వారిని డాక్టర్లుగా తీర్చిదిద్దుతూ వారి కలలను సాకారం చేస్తున్న ఏకైక సంస్థ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ఫస్ట్ మేము ఇంట్రడ్యూస్ చేసినప్పుడు జార్జియా ఎక్కడుంది ఏంటిది అందరూ అడిగేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని విషయాలలో జార్జియా ఎంబీబీఎస్ విషయంలో ఫేవరెట్ డెస్టినేషన్ అయింది. జార్జియాలో ఉన్నత ప్రమాణాలతో అపార అనుభవం కలిగిన డాక్టర్ల చెంత విద్యను అభ్యసించి మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడంలో మీకు మీరే తోడ్పాటును అందించుకోలేరు. కనుక మా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మీ భవిష్యత్తు బంగారుమయం చేయడానికి సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తుంది. జార్జియాలో మెడిసిన్ చదువుతున్న తెలుగు విద్యార్థుల్లో అత్యధిక శాతం మంది మన కన్సల్టెన్సీ వారే కావడం గమనార్హం. అలాగే అత్యధిక మందిని జార్జియాలో మెడిసిన్ చదవడానికి పంపేది కేవలం మన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కావడం మీరు గమనించవచ్చు.
జార్జియాలో మొదటగా 4 యూనివర్సిటీలకి తెలుగు విద్యార్థులను పరిచయం చేసింది కేవలం మన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మాత్రమే. ఇటు ఇండియాలోను అటు జార్జియాలోను రిజిస్టర్డ్ ఆఫీస్ కలిగిన ఎడ్యుకేషనల్ సర్వీసెస్, అలాగే ఎక్కువ మంది బ్యాచ్లుగా విద్యార్థులు పాస్అవుట్లు కూడా అవుతున్నది జార్జియా నుండి. FMGE, MCI పాస్ అయిన స్టూడెంట్స్ కేవలం భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుండే ఉన్నారన్న విషయం ముఖ్యంగా గమనించదగింది. ఇలా కన్సిస్టెన్సీతో పాటు యూనివర్సిటీలను ప్రమోట్ చేస్తున్నది మన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మాత్రమే. వి బిలీవ్ ఇన్ కన్సిస్టెన్సీ, అంటే నిలకడగా ఒకే కంట్రీని జార్జియాని మాత్రమే కంటిన్యూగా ప్రమోట్ చేస్తున్నాం. సో ప్రతి సంవత్సరము హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని జార్జియాకు పంపించడం కావచ్చు, ఇప్పటి వరకు ఎక్కువ మందిని స్టూడెంట్స్ను జార్జియాకు పంపించడం కావచ్చు, ఆ ఘనత ఓన్లీ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి మాత్రమే దక్కుతుంది. ఇది సేఫ్ కంట్రీ, కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు, అండ్ ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ అయి ఉండి డైరెక్ట్ MBBS ఆఫర్ చేస్తున్న ఒకే ఒక కంట్రీ మన ఇండియన్ స్టూడెంట్స్కు జార్జియా అని మాత్రమే చెప్పగలను. అయితే మన జార్జియాలోనే మెడిసిన్ ఎందుకు చదవాలి అని మన ఆలోచనకి వచ్చే పెద్ద ప్రశ్న, అంతే కదండి? పైగా ఇక్కడ మెడిసిన్ చదివిన వారికి అన్ని యూరోపియన్ దేశాల్లో మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ అధిక మంది ఇంగ్లీష్నే మాట్లాడతారు. మన చుట్టూ మనసుకు హత్తుకునే మంచి పర్యావరణంతో కూడిన వాతావరణంతో పాటు 100% అవినీతి రహిత దేశంగా వరల్డ్ బ్యాంక్ వారిచే గుర్తింపు పొందింది జార్జియా దేశం. కనుక అవినీతి రహిత దేశంలో చదువుకోవడం ఎంత ప్రత్యేకమో మనందరికీ వేరే చెప్పనక్కర్లేదు. జార్జియాలో 90% మంది క్రిస్టియన్ మతాన్ని ఫాలో అవుతారు. ఇది పొల్యూషన్ లేని, అంటే 0% పొల్యూషన్, 0% క్రైమ్ రేట్ ఉన్న దేశం. ఇక్కడి వారు అతిథిని దైవంలా భావిస్తారు. అంటే మన దేశంలో అతిథి దేవో భవ అన్నట్టు. జార్జియా దేశం ప్రపంచంలోకెల్లా 3వ భద్రత దేశంగా పేరు గడించింది. పైగా ఇది యూరోపియన్ యూనియన్లో సంతకం చేసిన దేశం. అలాగే అగ్రరాజ్యాలైన UK, US, కెనడా, ఆస్ట్రేలియా లాగా బాగా అభివృద్ధి చెందిన దేశం. ఫ్లైట్లో కేవలం 6 గంటల్లోనే జార్జియా దేశం చేరుకోవచ్చు. మన హైదరాబాద్, శంషాబాద్ విమానాశ్రయం నుండి ఫ్లైట్లు కలవు. అండ్ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా మనకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 6 అవర్స్ ఫ్లైట్ టైం లోపల మనం జార్జియాలో రీచ్ కాగలం. అంటే మనం పొద్దున్న మార్నింగ్ వచ్చేసి 4:30కి ఫ్లైట్ ఎక్కితే 11:30కి అక్కడ ల్యాండ్ అయిపోతారు. అంత ఫేవరబుల్గా ఉంది. ఎట్ ద సేమ్ టైం మన హైదరాబాద్ నుంచే డిపార్చర్ ఉన్నది. డైలీ మినిమం 5 ఫ్లైట్స్ ఉన్నాయి. ఎయిర్ అరేబియా, గల్ఫ్ ఎయిర్వేస్, ఫ్లై దుబాయ్, ఖతార్ ఎయిర్వేస్, జజిరా ఎయిర్వేస్. జార్జియా కౌన్సిల్ ఆఫ్ యూరోప్తో పాటు జార్జియా దేశం యునైటెడ్ నేషన్స్లో సభ్యత్వం కలిగి ఉంది. వీటన్నిటితో పాటు ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్లాక్ సీ ఎకనామిక్ కార్పొరేషన్ లో కూడా సభ్యత్వం కలిగి ఉంది. అలాగే జార్జియా దేశం పొలిటికల్ గా, ఆర్థిక పరంగా, మిలిటరీ పరంగా అమెరికాతో, జర్మనీతో, జపాన్తో, సౌత్ కొరియాతో, టర్కీతో, ఇజ్రాయెల్తో ఇంకా అనేక దేశాలతో సత్సంబంధాలను కలిగి ఉంది. మనకు వాలిడిటీ ఆఫ్ ది డిగ్రీ చూసుకున్నా కానీ లాస్ట్ ఇయర్ అంటే 2021 నవంబర్ 18th నాడు ఏదైతే NMC నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్ వాళ్ళు ఇచ్చారో దానికి 100% ఫాలో అవుతున్న కంట్రీ జార్జియా. అంటే డ్యూరేషన్ వైజ్ 54 months ఆఫ్ కంటిన్యూస్ స్టడీ కావచ్చు, అండ్ 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ కావచ్చు, అండ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ కావచ్చు. తర్వాత కరిక్యులం వైజ్ కూడా, సబ్జెక్ట్స్ వైజ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా మన ఇండియాలో ఏ విధంగానైతే ఫాలో అవుతున్నట్టు ఎయిమ్స్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ కానీ, లేకపోతే NMC ఏదైతే సబ్జెక్ట్స్ మెన్షన్ చేశారో వాళ్ళ గెజెట్లో, అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సబ్జెక్ట్స్ 100% ఉన్నది. కాబట్టి మనకు జార్జియాలో చదువుకోవడం వల్ల మనకు మంచి బెనిఫిట్స్ వస్తాయి. Hello, I'm Dr. Afran Ahmed and I'm here in Georgia through Bhagyalakshmi Consultancy. The hostel we are staying is rated a 5-star hotel and the environment in the hostel is very good. We stay with our seniors and there's no culture of ragging over here. And the local people also, the Georgians, they try to mingle with us in the university. I would surely suggest the students who want to do MBBS abroad to come here in Georgia through Bhagyalakshmi Consultancy. Thank you. Hi everyone, my name is Paulana Rachel. I'm from Vijayawada and I am in Georgia to do my MBBS. And the food here is very good. And the Georgian people are very good with us. They mingle with us. And for girls, it is very good. The crime rate is so less. And we are given permission to go out of the hostel also. Like, it is very good. There is no fear of girls going out and having a trouble.
So I suggest anybody who want to do MBBS can come here through Bhagyalakshmi and stay here in Bhagrati. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు కుసుమిలత. నేను గుంటూరు నుంచి వచ్చాను. నేను భాగ్యలక్ష్మి కన్సల్టెన్సీ ద్వారా వచ్చాను. వాళ్ళు నాకు రావడానికి చాలా హెల్ప్ చేశారు ఇక్కడ స్టే చేయడానికి. అండ్ మా రూమ్స్ వచ్చి చాలా పెద్దగా ఉంటాయి. ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఫుడ్ అయితే ఇంకా బాగుంటుంది. అండ్ మాకేమైనా ప్రాబ్లం ఉంటే విన్నీభయ్య వెంటనే సాల్వ్ చేస్తున్నారు. మాకు వైఫై రావట్లేదు అని చెప్తే వెంటనే చెప్పేశారు కూడా. అండ్ మాకు ఇక్కడ ఏమన్నా బయటకు వెళ్ళాలన్నా కానీ చాలా బాగుంటుంది, బయట తిరగడానికి కానీ. అండ్ ఇక్కడ గర్ల్స్కి అయితే మంచి ప్రొటెక్షన్ ఉంది. లైక్ నైట్ ఎంతసేపు అయినా బయట ఉండొచ్చు అండ్ ఎవ్వరు కదిలించడానికి ఉండదు. గర్ల్స్కి చాలా బాగుంటుంది ఇక్కడ. కాకపోతే స్టూడెంట్ పేరెంట్ ఖచ్చితంగా ఒక స్పెసిఫిక్గా ట్రస్టెడ్ వెబ్సైట్ని, మన ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్ ఏమైనా ఉన్నదా దాని ద్వారా వెరిఫై చేసుకొని అది చూసుకొని మాత్రమే దాన్ని ఒక స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఒక కంట్రీని కానీ యూనివర్సిటీ కానీ చూస్ చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్. దీని వెబ్సైట్ అడ్రస్ కూడా వచ్చేసి natboard.edu.in natboard.edu.in. ఇది అఫీషియల్ వెబ్సైట్. సో దీన్ని టూల్ బార్ లోపల ఇవాళ రేపటి లోపల అందరి ఇళ్ళలో సిస్టమ్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఈవెన్ మొబైల్లో కూడా ఆన్ ది స్పాట్ 1 minute లోపల ఇది సెర్చ్ చేసుకోవచ్చు. ఎక్కడికో వెళ్ళాలి, ఏమో చేయాలి, ఏదో ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు మొబైల్లో కూడా నేను చెప్పిన టూల్ బార్ లోపల ఇది టైప్ చేస్తే వాళ్ళకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మన సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ అది దాన్ని ఎవరు కూడా మ్యానిపులేట్ చేయలేదు, దాని ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా మ్యానిపులేట్ చేయలేదు. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనే టైటిల్ తోటి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అది ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్. దానిలో మనకు కావాల్సింది ఏంటి, ఎగ్జామ్స్ మీద క్లిక్ చేసి దానిలో డిఫరెంట్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎండిఎస్ సంబంధించి, బీడిఎస్ సంబంధించి, నీట్కి సంబంధించి. మనకు కావాల్సింది FMG ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. దాని మీద క్లిక్ చేసిన తర్వాత టోటల్గా పైకి మొత్తం స్క్రోల్ చేస్తే డౌన్లో మీకు లేటెస్ట్గా అప్లోడ్ చేసిన అంటే గత 10 సంవత్సరాల నుంచి FMG పాస్ పర్సంటేజ్ కంట్రీ వైజ్, ఇన్స్టిట్యూట్ వైజ్, యూనివర్సిటీ వైజ్ పాస్ పర్సంటేజ్ వాళ్ళు అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. సో మనకు ఎన్నో సంవత్సరాల కిందకు మనకు లేటెస్ట్గా ఏం జరుగుతుందో అది ఇంపార్టెంట్. లేటెస్ట్గా అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ PDF డాక్యుమెంట్ వచ్చేసి కంట్రీ వైజ్, ఇన్స్టిట్యూట్ వైజ్ FMG పాస్ పర్సంటేజ్ 2022 లేటెస్ట్గా అప్లోడ్ చేసింది. సో అది కూడా మీకు కూడా చూపించగలను. ఇది మనము డౌన్లోడ్ చేసినప్పుడు ఈ కాపీ FMG పాస్ పర్సంటేజ్ కంట్రీ వైజ్, ఇన్స్టిట్యూట్ వైజ్ 2022 అనేది లేటెస్ట్గా అప్లోడ్ చేసిన డాక్యుమెంట్. ఈ PDF డౌన్లోడ్ చేసుకొని అక్కడ అందులో ఉన్న ప్రతి కంట్రీకి సంబంధించిన, ఆ కంట్రీలో ఉన్న ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన ఆ ఇయర్ 2022లో పాస్ పర్సంటేజ్ అని ఉంటుంది. సో మిగిలిన మనకు ఎలిజిబిలిటీ ఉన్న కంట్రీస్ అంటే మిగిలిన USA ఉంటాయి, UK ఉంటాయి, కానీ అక్కడికి వెళ్ళలేము, చదవలేము. కాబట్టి మన ఇక్కడ నుంచి ప్రమోట్ చేస్తున్న ఎంతమంది ప్రమోట్ చేస్తున్నారు, ఏ కంట్రీస్ని ప్రమోట్ చేస్తున్నారు, ఏ యూనివర్సిటీని ప్రమోట్ చేస్తున్నారు, ఆ యూనివర్సిటీ యొక్క FMG పాస్ పర్సంటేజ్ దీని ద్వారా వెరిఫై చేసుకోవాలి. ఇది అన్ని చూసుకున్న తర్వాత, ఇది వెరిఫై చేసుకున్న తర్వాత ఆ యూనివర్సిటీని చూస్ చేసుకుంటే మీరు ఎక్కువ పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ FMG ఉన్న యూనివర్సిటీలో ఒకవేళ స్టూడెంట్ చూస్ చేసుకుంటే ఆ ఎక్కువ పర్సంటేజ్లో స్టూడెంట్ ఉండే సంభావ్యత, ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా చూస్తే మనకు జార్జియా విషయంలో చూసుకుంటే ఇక్కడ టోటల్గా కంట్రీ వైజ్, ఇన్స్టిట్యూట్ వైజ్ మొత్తం టోటల్గా ఉంటుంది. సో దీనిలో ఇప్పుడు జార్జియా అనుకున్నారనుకోండి, జార్జియా లోపల జైనవదం అనుకున్నప్పుడు ఎన్ని యూనివర్సిటీస్ నుంచి పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉన్నాయి, ఆ యూనివర్సిటీలో పాస్ పర్సంటేజ్ ఎంత ఉన్నది, ఈ డాక్యుమెంట్ ద్వారా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకుంటే అన్ని విధాల ఇటు కంట్రీ వైజ్ కానీ, యూనివర్సిటీ వైజ్ కానీ, తర్వాత స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నీ చూసుకున్న తర్వాత ఈ FMG కూడా పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న యూనివర్సిటీని చూస్ చేసుకుంటే మీరు FMG పాస్ పర్సంటేజ్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ వేరే విధంగా కూడా చెప్పగలను. సపోజ్ వేరే కంట్రీస్ ఉన్నాయి, మేబీ తజికిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, రష్యా, ఇవన్నీ కంట్రీస్ ఉన్నాయి కదా. సో వీటిల్లో కొన్ని అన్ని యూనివర్సిటీస్ని, అన్ని కంట్రీస్ని చెప్పట్లేదు. కొన్ని యూనివర్సిటీస్కి ఇది 2% ఉంది, 5% ఉంది, 0% ఉంది, 10% సరే. ఈ యావరేజ్లో ఒక 10% చూస్ చేసుకున్నాం అనుకోండి. ఈ 10% FMG పాస్ పర్సంటేజ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 10% యావరేజ్గా మనము FMG పాస్ పర్సంటేజ్ తీసుకుంటే ఈ 10% పాస్ అయ్యిండు అంటే 90% ఫెయిల్ కదా. సో ఈ 100కు 10 మంది మాత్రమే FMG పాస్ అవుతే 90 మంది ఫెయిల్ అవుతే ఆ 90 మంది ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఆ 90%లో మన స్టూడెంట్, వాళ్ళ కూతురు, వాళ్ళ అబ్బాయో అమ్మాయో వెళ్ళిన స్టూడెంట్ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఈసారి 10% అయింది, సరే బాగానే ఉంది. ఈ FMG అనేది ఎవ్రీ ఇయర్ 2 times కండక్ట్ చేస్తారు. 5500 దాని ఫీజు ఉంటుంది. హైదరాబాద్లో కూడా దాని సెంటర్ ఉన్నది. సో మళ్ళీ 6 months ఖచ్చితంగా ఆగాలి.
సో ఒకసారి ఫస్ట్ అటెంప్ట్లో 10% అంటే సెకండ్ టైం 90% కాదు కదా, ఇంకొక 10% కాబట్టి అయితే 15% కావాలి. ఈ బ్యాచ్ మొత్తం 100 మంది పాస్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి? సో FMG పాస్ అవ్వట్లేదంటే ఆ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా తక్కువ ఉన్నదంటే కదా. ఆల్రెడీ ఫెయిల్ అయినప్పుడు ఎన్నిసార్లు చదివితే, ఎలా చదివితే, ఎన్ని సంవత్సరాలు చదివితే పాస్ అవుతారు. సో ఇది ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. అది సరే, మరి జార్జియాలో ఉన్న ముఖ్యమైన యూనివర్సిటీల్లో 1-2 గురించి వివరంగా చెప్పగలరా అంటారా? ఇక్కడ ఉన్న మెడికల్ యూనివర్సిటీల్లో ముఖ్యమైనది యూనివర్సిటీ జియోమెడి. మరి యూనివర్సిటీ జియోమెడిలోనే ఎందుకు చదవాలి? విద్యార్థులకు సౌకర్యవంతమైన వాతావరణంలో అత్యాధునిక వైద్య విద్యను అందిస్తుంది. ఇది క్యాపిటల్ సిటీ అయిన టిబ్లిసీ సెంటర్లో ఉంది. దీని పేరులోనే ప్రత్యేకత కనిపిస్తుంది. జియోమెడి అనగా ఎక్స్క్లూజివ్ గా మెడికల్ కి సంబంధించిన యూనివర్సిటీ కావడం చేత విద్యార్థులకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. ఈ యూనివర్సిటీ జార్జియాలో 40కి పైగా హెల్త్ కేర్ సిస్టమ్స్ తో కూడిన హాస్పిటల్స్ తో అనుసంధానించి ఉండడం వల్ల ప్రాక్టికాలిటీ సాధ్యపడుతుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పూర్తి జార్జియాలో అతి తక్కువ ఫీజుతో నాణ్యత, నైపుణ్యతతో కూడిన మెడిసిన్ విద్యను అందించే ఏకైక మెడికల్ యూనివర్సిటీ జియోమెడి. WHO, MCI, NMC, ECFMG USA, MCC కెనడా, AMC ఆస్ట్రేలియా, AMEE యూరప్, ఎరాస్మస్ ప్లస్ వారి చేత గుర్తించబడింది. ఇందులో చదువుకునే విద్యార్థులకు సెపరేట్ గా హాస్టల్ వసతి సౌకర్యంతో పాటు ప్రత్యేకంగా మన భారతీయ వంటలను రుచిగా వండి వడ్డిస్తారు. సో ఐఎమ్ ఇంట్రొడ్యూసింగ్ నౌ University Geomedi, Georgia, International Student Coordinator for Indian Students, Tamari Savaladze. Thank you so much. Hello, thank you, Sir Prasad, for introducing me. It's my pleasure to be here in Bhagyalakshmi Educational Services and share my opinions and feelings about my country, the university, and your country. I also want to mention that this is my first visit in India. I'm so happy and honored to explore your amazing culture, people, food. I'm super thankful. సో ఇంకొక దీని యొక్క ప్రత్యేకత అంటే ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అయ్యుండి, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అయ్యుండి, అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ FMGE, MCI పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అయ్యుండి, అండ్ మోర్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ అంటే 19, 20, 21 ఆ విధంగా మోర్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉండి, లోయెస్ట్ ఫీజులో ఉన్న ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ జియోమెడి మాత్రమే. ఫీజు వచ్చేసి $2,750 పర్ సెమిస్టర్ పరంగా, లేకపోతే $5,500 పర్ ఇయర్ పరంగా మనం పే చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఏ సెమిస్టర్కి ఆ సెమిస్టర్ పే చేసుకోవచ్చు. మన ఇండియన్ కరెన్సీలో దీన్ని పోల్చుకుంటే దాదాపుగా 2 లక్షలు ప్లస్ ఆర్ మైనస్ డిపెండ్ అపాన్ డాలర్ ఫ్లక్చుయేషన్ ఎవ్రీ సెమిస్టర్ పే చేసుకుంటూ పోతే మనకు ఈజీ ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. విశ్వవిద్యాలయంలోని విద్యార్థులకు, విద్యా సంబంధమైన పరిపాలనా సిబ్బందికి, ఇరు వర్గాలకి కూడా సుసంపన్నమైన ఆడిటోరియంలు, హైటెక్ ల్యాబొరేటరీ అంటే మాలిక్యులర్ మెడిసిన్ ల్యాబొరేటరీ, పాథోమార్ఫలాజికల్ ల్యాబొరేటరీ, వీటితో పాటు ఆధునిక మూల వైద్య స్థావరాలు ఉన్నాయి. సైన్స్ ఫౌండేషన్ ద్వారా శాస్త్రీయ పరిశోధన, సమర్థవంతంగా ప్రాజెక్టు అమలుపరచడం, పరిశోధనలో నాణ్యతను పెంచడం, ఇలా అన్ని విధాల యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం కోసం స్థాపించబడింది. అందువల్ల ఇక్కడ వారు నాణ్యమైన విద్యను ఖచ్చితంగా అందుకుంటారు. జియోమెడి వేలాది శాస్త్రీయ పబ్లికేషన్స్ ను ఏకీకృతం చేస్తూ శాస్త్రీయ డేటాబేస్లకు EBSCO, స్కోపస్ వంటివి ఉచితంగా లభించేలా చేస్తూ ప్రింట్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ తో కూడిన లైబ్రరీని అందుబాటులోకి ఉంచింది. విద్యను అందించడంలో అధిక అర్హత కలిగిన జార్జియన్స్ తో పాటు విదేశీ విద్యావేత్తలు కూడా నిర్వహిస్తారు. వారు తమ విద్యార్థులకు ప్రాథమికతతో పాటు ఎంతో లోతైన జ్ఞానాన్ని అందిస్తారు. ఈ జ్ఞానంతో అందుకున్న గ్రాడ్యుయేట్లు జార్జియాలోనూ, విదేశాల్లో ఉన్న ప్రముఖ క్లినిక్లలోనూ లేక వైద్య విద్య సంస్థల్లో తమ వృత్తి మార్గాన్ని విజయవంతంగా కొనసాగిస్తారు. ఒక యూనివర్సిటీ యొక్క గొప్పతనం ఆ యూనివర్సిటీ వ్యవస్థాపకులపై ఆధారపడి ఉంటుంది. యూనివర్సిటీ జియోమెడి ఫౌండర్ అండ్ రెక్టర్ గురించి మనమంతా తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు. శ్రీమతి మెరీనా ప్రిడ్స్ కాల్వా. వీరు అనేక అవార్డ్స్, రివార్డ్స్ అందుకున్నారు. ఆమె సుదీర్ఘ అనుభవంలో 88 సైంటిఫిక్ వర్క్స్ ను ప్రింట్ చేసిన ఘనాపాటి. అలాగే 6 మోనోగ్రాఫిక్ పబ్లికేషన్స్ ను ప్రచురించారు. ఆమె ఎన్నోసార్లు సైంటిఫిక్ వర్క్స్ కి గాను, అలాగే పెడగాజికల్ పనితనానికి గాను ఎన్నో అవార్డులు, గౌరవ సత్కారాలు అందుకున్నారు.
ఎన్నో అంతర్జాతీయ సైంటిఫిక్ యాక్టివిటీస్ చేసినందుకు గాను కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ బయోగ్రాఫికల్ అసోసియేషన్ కి సరి అయిన సభ్యత్వాన్నిచ్చి టైటిల్ ఫిబా అనే అవార్డుతో సత్కరించారు. 2000వ సంవత్సరంలో అమెరికన్ బయోగ్రాఫికల్ ఇన్స్టిట్యూట్ కి మెంబర్ని చేశారు. అందుకుగాను వారికి కీ అవార్డ్ అనే అవార్డునిచ్చి అటు తర్వాత 2001వ సంవత్సరంలో ఉమెన్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించారు. బయోకెమిస్ట్రీలో మెరిట్ కి కారణంగా కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ బయోగ్రాఫికల్ ఇన్స్టిట్యూట్ వారు గోల్డ్ మెడల్ ని కూడా బహుకరించారు. మార్బుల్ ప్లేట్ అనే సత్కారాన్ని అమెరికన్ బయోగ్రాఫికల్ ఇన్స్టిట్యూట్ వారు 2002లో అందించారు. 2003వ సంవత్సరంలో హూ ఈజ్ హూ మ్యాగజైన్ వారు వర్క్ అండ్ లైఫ్ అచీవ్మెంట్స్ అనే ఆర్టికల్ ని తమ 8వ ప్రచురణలో పబ్లిష్ చేసి ఆమె కీర్తిని మరింత పెంచారు. 2002-2003కి గాను ద వరల్డ్ ఇంటెలెక్చువల్ గా గుర్తింపునిచ్చి ఫేమస్ యూరోపియన్ ఆఫ్ 21st సెంచురీగా గౌరవించారు. మెరీనా ప్రిట్జ్కాల్వా గారికి జార్జియన్, రష్యన్ అలాగే ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ప్రతి ఒక్క అధ్యాపకుడు ఎంతో అనుభవం ఉండి ఇంగ్లీష్లోనే పాఠాలను బోధిస్తారు గనుక ఈ యూనివర్సిటీ జియోమెడీలో చదువుకునే స్టూడెంట్స్ ఎక్కువే. అలాగే బ్యాచ్లుగా పాస్ అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువే. అందుకే ఇది మెడికల్ యూనివర్సిటీ అయింది. కేవలం మెడిసిన్ కి సంబంధించిన యూనివర్సిటీలో చదువు వల్ల వేరే వ్యాపకాల మీదకు మన దృష్టి పోకుండా ఏకాగ్రతగా మెడిసిన్ మీదే పూర్తి కాన్సంట్రేషన్ ఉండేలా చేస్తుంది. విశ్వవిద్యాలయంలో మెడిసిన్ కంటే మెడికల్ యూనివర్సిటీల్లో ఎఫ్ఎంజీ, ఎంసీఐ అత్యధిక ఉత్తీర్ణతా శాతం ఉంటుందని చాలా స్పష్టంగా అర్థమైంది. అందుకే ఎక్కువ మంది మన తెలుగు విద్యార్థులు యూనివర్సిటీ జియోమెడీనే ఇష్టపడుతున్నారు. సంతోషంగా డాక్టర్లుగా మారి భవితను బంగారుమయం చేసుకుంటున్నారు. సో యూనివర్సిటీ సెలక్షన్ విషయంలో అక్రిడేషన్స్, అఫిలియేషన్స్, రికగ్నేషన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా ఉన్నాయో ఎలా క్రాస్ వెరిఫై చేసుకోవాలనేది చాలా పెద్ద టాస్క్. సో మనము ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడికో వెళ్ళి 5 to 6 years చదవబోతున్నాము. తర్వాత లైఫ్ లాంగ్ కూడా మనకు ఆ డిగ్రీ వ్యాలిడిటీకి సంబంధించి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఇంపార్టెంట్కి ఏది కావాలి? వ్యాలిడ్ డిగ్రీ ఇన్ హ్యాండ్ అండ్ మెడికల్ నాలెడ్జ్ ఇన్ మైండ్. ఇది తప్పించి మనం అక్కడ యూనివర్సిటీని తీసుకొచ్చుకోము, అక్కడ కంట్రీతో మనకేం అవసరం ఉండదు. కానీ వ్యాలిడ్ డిగ్రీ ఇన్ హ్యాండ్ అంటే ఆ డిగ్రీకి వెయిటేజ్, ఆ కాన్వకేషన్కి వెయిటేజ్ ఉండాలంటే ఏ యూనివర్సిటీలో అయితే మనం చదువుతున్నామో ఆ యూనివర్సిటీకి అక్రిడేషన్స్ కూడా అదే విధంగా ఉండాలి. మన ఇండియన్ ఎంబసీ జార్జియా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనం స్టూడెంట్ సర్వీసెస్ లోపల కౌన్సిలర్ సర్వీసెస్లో స్టూడెంట్ సర్వీసెస్లో టోటల్ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ మెన్షన్ చేసి ఉంటాయి. ఆ లిస్ట్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మనం ఏదైతే చూస్ చేసుకున్నామో ఆ యూనివర్సిటీ ఆ లిస్ట్లో ఉన్నదో లేదో ఫస్ట్ క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఆ విధంగా ఉంటే మన ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి మనకు ఎలిజిబిలిటీ ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పగలం. ఏదో 4 సబ్జెక్టులు చదివి మెడిసిన్ పూర్తి చేశాం అనే భావనలో ఉంటే భవిష్యత్తు గొప్పగా ఉండదు. సర్వవిధ శ్రేయోదాయకంగా బోధించే యూనివర్సిటీల్లో చదివితేనే భవిష్యత్తు బంగారుమయమై గుర్తింపు అందుకుంటారు. దేశానికి పేరు తెచ్చి మన తెలుగువారి కీర్తిని, మీ స్వీయ ఖ్యాతిని ఉన్నతంగా పదిలపరుచుకోగలుగుతారు. ఈ యూనివర్సిటీల్లో టీచింగ్ విధానం మొక్కుబడిగా చెప్పినట్టుగా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. కనుక జనరల్ క్లినికల్ స్కిల్స్ ని ఎఫెక్టివ్గా నేర్చుకోవచ్చు. ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ సిస్టమ్ ని టీచ్ చేయడం ఇక్కడ ప్రత్యేకత. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ గా ఉన్నప్పుడే క్లినికల్ రొటేషన్లో భాగంగా స్టూడెంట్స్ ని హాస్పిటల్స్ కి తీసుకెళ్లి డాక్టర్ల పర్యవేక్షణలో పేషెంట్స్ తో ఇంటరాక్ట్ చేయిస్తారు. డాక్టర్లకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరమని గుర్తించిన యూనివర్సిటీ వారు స్పెషల్ ఇంట్రెస్ట్ తో రిటన్ అండ్ స్పోకెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోసమని B2 లెవెల్ నుండి ఒక విదేశీ భాషను నేర్చుకునేలా ఒక ఫ్యాకల్టీని నియమించి ప్రత్యేకంగా నేర్పించడం జరుగుతుంది. దానివల్ల భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ ఫస్ట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్నేషనల్ అక్రిడేషన్స్ విషయం లోపల అఫీషియల్గా WHO వాళ్ళు గుర్తించిన వెబ్సైట్ వచ్చేసి WDOMS.org, వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్. సో ఈ వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో మనకు ప్రపంచంలో ఉన్న వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్లో ఉన్న అన్ని యూనివర్సిటీస్ అందులో పొందుపరచబడి ఉంటాయి. సో మనం యూనివర్సిటీని అక్కడ కంట్రీని చూస్ చేసుకొని టూల్ బార్లో కంట్రీని చూస్ చేసుకొని ఆ కంట్రీలో ఉన్న యూనివర్సిటీని చూస్ చేసుకుంటే దానికి ఒక సపరేట్ పేజ్ విల్ బి గివెన్ టు ది పర్టికులర్ యూనివర్సిటీ. సో ఆ పేజ్లో స్పాన్సర్ నోట్స్లో మనకి ECFMG USA రికగ్నేషన్
అండ్ అంటే స్పాన్సర్ నోట్ అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా నోట్ ఉంటే మనకు యూఎస్ఏలో పీజీ చేయడానికి కానీ ప్రాక్టీస్ చేయడానికి కానీ కెనడాలో ప్రాక్టీస్ చేయడానికి కానీ పీజీ చేయడానికి కానీ ఎలిజిబిలిటీ ఉంటుందని ఖచ్చితంగా నమ్మగలం. ఎందుకంటే WDMS.org అనేది మోస్ట్ ట్రస్టెడ్ వెబ్సైట్. దానికి స్పాన్సర్ చేసే వాళ్ళు కూడా ECFMG, USA, ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్, కెనడాన్ మెడికల్ కౌన్సిల్, డానిష్ పేషెంట్ అథారిటీ, ఈ విధంగా మెయిన్ కంట్రీస్లో ద ఇంపార్టెంట్ కంట్రీస్ అన్ని కూడా దాన్ని స్పాన్సర్ చేస్తున్నాయి. అది కూడా WHO గుర్తించిన వెబ్సైట్ కాబట్టి మనకు మోస్ట్ రిలయబుల్, మోస్ట్ ట్రస్టెడ్ వెబ్సైట్గా మనం గుర్తించగలం. జార్జియాలో టిబ్లిసీ నగరం నడిబొడ్డులో ఉండి అతి తక్కువ ఫీజుతో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో ప్రత్యేకమైన మెడికల్ యూనివర్సిటీ అయిన యూనివర్సిటీ జియోమెడి. మరోసారి చెబుతున్నాం, ఎక్కువ మంది విద్యార్థులు, ఎక్కువ బ్యాచ్లుగా పాస్ అయిన వారు, అధిక సంఖ్యలో FMGE, MCI పాస్అవుట్ అయిన వారు ఈ యూనివర్సిటీ జియోమెడి వారే కావడం విశేషం. ఇలా ఈ విశ్వవిద్యాలయాలు అందుబాటులో ఉన్నప్పుడు మీరు మెడిసిన్ కోసం వేరే యూనివర్సిటీలని ఎందుకు ఎంచుకోవాలి? ఆలోచించండి. యూనివర్సిటీ జియోమెడి అద్భుతమైన మెడికల్ యూనివర్సిటీ. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మీకు, మీ పిల్లలకు నిజమైన శ్రేయోభిలాషి. ఇక ఆలోచించకండి, ఆచరణకు దిగండి. మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దండి. మా చిరునామా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్, 5th floor, 502 డైమండ్ హౌస్, సోమాజిగూడ సర్కిల్, హైదరాబాద్. మా బ్రాంచ్ ఆఫీసెస్ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి. కాంటాక్ట్ 9009599542, 9000748542. జార్జియాలో MBBS. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. హే, ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కదా, నెక్స్ట్ టైం చేద్దాం అనుకుంటున్నారు? నేనైతే డిగ్రీలో జాయిన్ అయిపోతా. నేనైతే MBBS చేసి డాక్టర్ అయిపోతా. హలో, MBBS చేయాలంటే నీట్ ఎగ్జామ్లో ర్యాంక్ రావాలి. ఒకవేళ ఇక్కడ నీట్ ఎగ్జామ్లో ర్యాంక్ రాకపోతే అబ్రాడ్ వెళ్ళి MBBS చేస్తాను. అదెలా? భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఉందిగా. Geomedi, the only medical university in Georgia, having highest number of passed out students with lowest tuition fees. డాక్టర్ అవ్వాలన్న మీ ఆశయానికి చేరువవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించండి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. Bhagyalakshmi Educational Services.